ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, నిన్నెక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథ? భరతుడు రాముడిని రాజ్యానికి రమ్మనమని ఎంత బతిమలాడినా రాముడు లేదు, నేను రాను, నాన్నగారి మాటని నేను నిలబెట్టాలి, నేను 14 ఏళ్ల తర్వాతే వస్తాను అంటాడు. చివరికి భరతుడు రాముడి పాదుకలకు, అంటే శాండిల్స్ అని చెప్పాను కదా, చెక్కతో చేసిన శాండిల్స్, ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆయన కూడా ఆ నంది గ్రామం అనే ఒక చోటన ఆశ్రమాన్ని కట్టుకొని ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి రాముడికి ప్రతినిధిగా అక్కడుండి ఆయన రాజ్యాన్ని ప్రజల్ని చూసుకుంటూ ఉంటారు. ముందే చెప్తాడనమాట భరతుడు రాముడికి ఏమని, ఈ 14 ఏళ్ళు అవ్వగానే అన్నయ్య నువ్వు వెంటనే అయోధ్యకి రావాలి, ఒక్కరోజు ఆలస్యం చేసినా నేను మంటల్లో దూకిస్తాను అని ముందే భరతుడు చెప్తాడు. సరే, ఇది ఇలా ఉన్నది కదా, ఇక్కడ భరతుడు ఇలా నంది గ్రామంలో ఉండి ప్రజల్ని పరిపాలిస్తున్నాడు రాముడికి ప్రతినిధిగా. ఇక్కడ ఏమైందిట, చిత్రకూట పర్వతం మీదే కదా ఉన్నారు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు చెప్పాట ఏమని, ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నాకు అన్నీ కూడా మనసు అసలు ప్రశాంతంగా ఉండడం లేదు, భరతుడు రావడం, ఇలాగ మా నాన్నగారు అంటే దశరథ మహారాజు గారి చనిపోయారన్న విషయం తెలియడం, ఇవే నాకు అన్నీ అలా గుర్తొస్తున్నాయి, మనసుకి చాలా బాధగా అనిపిస్తోంది, ప్రశాంతంగా అనిపించటం లేదు, మనం ఇక్కడి నుంచి ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోదాం అని అంటాడు రాముడు. సరే అని లక్ష్మణుడు, సీత కూడా రాముడి వెంటే అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అడవిలో అలా ముందుకు వెళతారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ అత్రి మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఎవరిది? అత్రి మహర్షి. ఈయన కూడా చాలా గొప్ప మహర్షి. ఆయన భార్య పేరు అనసూయాదేవి. ఈ అనసూయాదేవి అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులను చూసి ఎంతో సంతోషిస్తారు, వాళ్ళని ఆశ్రమంలోకి తీసుకువెళ్తారు. ఈ అనసూయాదేవి కూడా చాలా అంటే గొప్ప ఆవిడ అనమాట. ఆవిడ సీతాదేవిని దగ్గరికి తీసుకొని సీతకి మంచి మంచి విషయాలన్నీ నేర్పిస్తుంది, మంచి మంచి విషయాలు చెప్తుంది. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, సీతాదేవిని చక్కగా కూతురులాగా భావించి సీతాదేవికి మంచి మంచి బహుమతులు, అంటే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంది అనమాట. ఏంటంటే గిఫ్ట్స్ తెలుసా, మంచి మంచి నగలు ఇస్తుంది, అంగరాగాలని ఇస్తుంది. అంగరాగాలంటే ఏంటి తెలుసా, మనం శరీరానికి బాడీకి రాసుకునే మంచి మంచి లోషన్స్ అనమాట, అలాంటివన్నీ ఇస్తుంది అనమాట. అవన్నీ కూడా సీతాదేవికి ఇస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ముగ్గురు కూడా సెలవు తీసుకొని అత్రి మహర్షి దగ్గర, అనసూయాదేవి దగ్గర సీతారామ లక్ష్మణులు ముగ్గురు సెలవు తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా అడవి లోపలికి వెళతారనమాట. ఇక్కడతో అయోధ్యాకాండ పూర్తయింది. నేను మీకు చెప్పాను కదా, రామాయణంలో 6 కాండలు ఉంటాయి, అవునా? ఫస్ట్ది ఏం కాండ? బాలకాండ. నెక్స్ట్ది ఏంటి? అయోధ్యకాండ. మనం బాలకాండలో ఏం చెప్పుకున్నాం, మీకు గుర్తున్నదా? బాలకాండ అంటే బాలుడిగా, చిన్న బాబుగా ఉన్నప్పుడు రాముడి కథ అంతా బాలకాండలో వస్తుంది. అంటే రాముడు పుట్టడం, రాముడు పెరిగి పెద్దవ్వడం, విశ్వామిత్ర మహర్షితో యాగాన్ని కాపాడడం కోసం వెళ్ళడం, దారిలో తాటకిని చంపడం, తర్వాత యాగాన్ని కాపాడడం, అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళడం, శివధనస్సుని ఎక్కుపెట్టి సీతాదేవిని పెళ్ళాడడం, ఇవన్నీ ఈ కథలన్నీ మనకి దేంట్లో వస్తాయి? బాలకాండలో వస్తాయి. ఈ కథలన్నీ మీకు గుర్తున్నాయి కదా. బాలకాండ తర్వాత అయోధ్యాకాండ. అంటే అయోధ్యలో ఏంటేంటి జరిగింది అన్నది, ఏంటేంటి జరిగింది, రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు, అవునా, దశరథ మహారాజు గారు. తర్వాత మందరొచ్చి కైకేయి మనసుని మార్చేయడం, కైకేయి దశరథ మహారాజు గారిని 2 వరాలు అడగడం, రాముడు వనవాసానికి వెళ్ళడం, దశరథ మహారాజు గారు చనిపోవడం, భరతుడు కైకేయి రాజ్యం నుంచి వచ్చి జరిగిందంతా తెలుసుకొని నాకు రాజ్యం వద్దు, మా అన్నయ్యే కావాలి అని రాముడి కోసం అడవులకు వెళ్ళడం, చివరికి రాముడు ఒప్పుకోకపోవడంతో రాముడి పాదుకలకే పట్టాభిషేకం జరిగి నంది గ్రామంలో భరతుడు
రాముడికి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించడం. అవునా? ఇక్కడ వరకు అయోధ్యకాండ. ఇప్పటి వరకు మనం ఈ కథని విన్నాం. అవునా? బాలకాండ, అయోధ్యకాండ. ఇప్పుడు మరి ఇక్కడి నుంచి ఏం మొదలవుతుందో తెలుసా? థర్డ్‌దనమాట. ఇప్పుడు ఫస్ట్ 2 అయ్యాయి కదా! ఇప్పుడు థర్డ్‌ది అరణ్యకాండ. పేరులోనే తెలిసింది కదా! అరణ్యం అంటే ఏంటి? అడవి. అడవిలో ఉన్నప్పుడంతా ఏ ఏ కథలు జరిగాయి అన్నదంతా ఈ అరణ్యకాండలో ఉంటుంది. ఇప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి బయలుదేరారు కదా వీళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళిపోయారనమాట. ఆ దండకారణ్యం లోపలికి వెళ్ళారు. ఆ దండకారణ్యం లోపల బోలెడు మంది ఋషులు, ఎందరో మహర్షులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట ఆ అరణ్యంలో. అక్కడ ఆశ్రమాలు కట్టుకొని పూర్వం రోజులు ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఎక్కడుండేవారు? వాళ్ళందరూ రాజుల దగ్గర, రాజ్యాల దగ్గర కాదు. ఎక్కువ మంది ఇలా అడవుల్లోనే ఆశ్రమాలన్నీ కట్టుకొని ఉండేవారు. అక్కడంటే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ధ్యానం చేసుకుంటారు కదా! మెడిటేషన్ అవన్నీ చేసుకుంటారు కదా! వాళ్ళు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు కదా! కాబట్టి వాళ్ళందరూ ఎక్కువగా అడవుల్లోనే ఉంటారు. ఆశ్రమాల్లోనే ఉంటారు. ఆశ్రమాలు కట్టుకొని. శిష్యులు కూడా ఆ ఆశ్రమాల దగ్గరికే వెళ్ళి విద్య నేర్చుకుంటూ ఉంటారు. అవునా? కాబట్టి ఇలా ఈ దండకారణ్యంలో బోలెడు మంది ఋషులుంటారు. ఆ ఋషుల ఆశ్రమాలు అన్నీ కూడా ఈ రామలక్ష్మణులు సీతాదేవితో పాటుగా వెళ్ళి వాళ్ళందరినీ వెళ్ళి చూసి వస్తూ ఉంటారన్నమాట. ఆశ్రమాలన్నీ దర్శించుకుంటూ ఉంటారు. ఆ ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా ఋషులందరూ వీళ్ళని చక్కగా ఆహ్వానించి, వీళ్ళకి ఆశీర్వదించి, పళ్ళు, నీళ్ళు అన్నీ ఇవ్వడం అలాగా చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. వాడి పేరు విరాధుడు. వాడేంటి తెలుసా? పెద్దగా ఎత్తుగా ఉంటాడు. పెద్ద మొహము, చాలా భయంకరంగా ఉంటాడు. బోలెడన్ని పులుల్ని, సింహాల్ని, ఏనుగుల్ని అన్నిటిని వేటాడి తినేస్తూ ఉంటాడు. ఋషులు వాళ్ళు కనిపిస్తే వాళ్ళని కూడా చాలా చిత్రవధలు చేస్తూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు. వాళ్ళని తినేస్తూ ఉంటాడు. వాడొకసారి ఏం చేస్తాడు, వీళ్ళని చూసి సీతాదేవిని పట్టుకుంటాడు. సీతాదేవిని పట్టుకునేసరికి రామలక్ష్మణులు ఏం చేస్తారు, బాణాలు వేసి మొత్తానికి బాగా యుద్ధం చేసి వాడిని చంపిస్తారు. అప్పుడు అక్కడున్న ఋషులు వాళ్ళందరూ వచ్చి చెప్తారు, రామ ఈ అడవి నిండా బోలెడు మంది రాక్షసులున్నారు. ఆ దండకారణ్యంలో తెలుసా? చాలామంది రాక్షసులు ఉండేవారట. ఈ రాక్షసులందరి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి రామ అని చెప్పేసి ఆ ఋషులందరూ చెప్తారు. అప్పుడు రాముడు వాళ్ళందరితో అంటాడు, సరే మహర్షులారా, ఖచ్చితంగా ఇది నా కర్తవ్యం, అంటే నా డ్యూటీ. నేను ఈ రాక్షసుల నుంచి మిమ్మల్ని అందరినీ నేను చక్కగా చూసుకుంటాను అని. ఈ ఋషులందరికీ వాళ్ళకి మంచి పవర్స్ ఉంటాయి, శక్తులు ఉంటాయి. కానీ వాళ్ళు ఉట్టినే అనవసరంగా ఇలా రాక్షసుల మీద వాటి మీద వాళ్ళు వాడరనమాట. వాళ్ళ శక్తులని, వాళ్ళకున్నటువంటి పవర్స్‌ని వాళ్ళు లోకంలో మంచి జరగడం కోసమే ఉపయోగిస్తారనమాట. మరి రాజు బాధ్యత ఏంటి? రాజు అన్నవాడు ఈ ప్రజలని, ఋషులని, మునులని వాళ్ళందరినీ కాపాడడం రాజు బాధ్యతే. కాబట్టి రాముడినే వాళ్ళంటారనమాట, నువ్వు మమ్మల్ని కాపాడాలి రాక్షసుల దగ్గర నుంచి అని. కాబట్టి రాముడు సరే అని అభయం ఇస్తాడు. అడవిలో ఉన్నా కూడా రాముడు రాజే కదా! అవునా? కాబట్టి రాముడు అంటాడనమాట, నేను కాపాడుతాను అని. రాజకులంలో పుట్టినవాడే కాబట్టి అడవిలో ఉన్నా కూడా రాముడు రాజు కిందే లెక్క అనమాట. కాబట్టి అలాగా అడవిలోని ఋషులని, మునులని అందరినీ చూసుకుంటూ అందరి ఆశ్రమాలు వెళుతూ మొత్తం ఎన్ని ఇయర్స్ గడిచిపోతాయో తెలుసా? 10 ఇయర్స్, అంటే 10 ఏళ్ళు గడిచిపోయాయి. వనవాసం ఎన్ని ఇయర్స్? 14 ఇయర్స్. ఇప్పుడు 10 ఇయర్స్ గడిచిపోయాయి. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఇంకా ఓన్లీ 4 ఇయర్స్, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఒకరోజు రాముడికి అనిపించిందంట, ఏమని? మనం అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నట్ట సీతతోటి, లక్ష్మణుడితోటి. అగస్త్య మహర్షి ఎవరో తెలుసా మీకు? అగస్త్య మహర్షి గురించి ఒక మంచి కథ చెప్తాను. ఈయన కూడా చాలా గొప్ప మహర్షి అనమాట. రామాయణంలో మనకి గొప్ప గొప్ప మహర్షులు వాళ్ళ పేర్లు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఈ అగస్త్య మహర్షికి ఒక చాలా మంచి కథ ఉంది. చూడండి, మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మలు అన్నం తినిపించాక జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నారా లేదా? ఆ వాతాపి కథే ఇప్పుడు నేను మీకు చెప్తాను. పూర్వకాలంలో 2 రాక్షసులు ఉండేవారట.
ఇల్వల, వాతాపి అని. ఈ ఇల్వలుడు అనేవాడు ఏం చేసేవాడట, వీళ్ళిద్దరు అన్నదమ్ములనమాట, బ్రదర్స్. ఈ వాతాపిని మంచి భోజనంలాగా మార్చేసి దారిన పోయే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ భోజనం పెట్టేవారట. వాళ్ళకి తెలీదు ఆ రాక్షసుడు ఆ భోజన రూపంలో ఉన్నాడని. వాళ్ళు తినగానే ఈ ఇల్వలుడు ఏమనేవాట, వాతాపి బయటకొచ్చి అనేవాట. అప్పుడు ఆ వాతాపి ఏం చేసేవాడు, ఎవరైతే తిన్నారో వాళ్ళ పొట్టలో ఉంటాడు కదా, ఆ పొట్టను చీల్చుకొని బయటకొచ్చేవాట. బయటకు వచ్చి ఏమవుతాడు, ఎవరైతే తిన్నాడో వాడు పొట్ట చీలిపోయేవాడు చచ్చిపోతాడు కదా, వాడిని వీళ్ళిద్దరూ తినేస్తూ ఉండేవారట. ఇలాగే ఇల్వలుడు, వాతాపి కలిపి ఇలా చాలా మందిని మోసం చేసి తినేస్తూ ఉండేవారట. ఒకసారి ఇలాగే అగస్త్య మహర్షి వస్తే ఆ అగస్త్య మహర్షిని ఈ ఇల్వలుడు పిలిచాట, రండి మీకు భోజనం పెడతాను అని. ఈ వాతాపిని భోజనం కింద మార్చేసి అగస్త్య మహర్షికి పెట్టాట, అందరికీ పెట్టినట్టే. అగస్త్య మహర్షి ఏం చేశారట, ఆ భోజనాన్ని తినేసి వెంటనే ఇలాగ పొట్టని ఇలా రాసుకున్నారట, జీర్ణం జీర్ణం అని ఇలా రాసుకున్నారట, వాతాపి జీర్ణం అని. ఈ ఇల్వలుట పిలుస్తున్నట్ట, వాతాపి బయటికి రా, వాతాపి బయటికి రా అని. ఇంకెక్కడొస్తాడు వాతాపి, అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేసాడా, వాతాపి జీర్ణం అయిపోయాడు. అలాగా ఆ రాక్షసుణ్ణి చంపేశారనమాట, జీర్ణం చేసేశారు. వాడు ఆటలు ఏం సాగలేవు అగస్త్య మహర్షి ముందు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా అన్నం తినిపించాక పిల్లలకి బాగా జీర్ణం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు తిన్న అన్నం అంతా జీర్ణం అయిపోవాలని చెప్పి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారనమాట. ఇదొక కథ కదా. ఇంకో కథ ఏముందో తెలుసా అగస్త్య మహర్షిది. ఇప్పుడు వింధ్య పర్వతాలని ఉన్నాయి మన కంట్రీని ఇలా మిడిల్లోంచి అనుకోండి, మీకు అజ్జాగా అప్రాక్సిమేట్గా మన ఇండియన్ మ్యాప్ని చూస్తే మన ఇండియా మ్యాప్లో ఇలా సెంటర్లో అనుకోండి, నార్త్కి సౌత్కి మధ్యలో. అలాగా ఈ వింధ్య పర్వతం పొడవుగా పెరిగిపోతున్నదట, ఎత్తుగా పెరిగిపోతున్నట్ట. ఎత్తుగా పెరిగిపోతూ ఉంటే సూర్యుడు ఈ సౌత్ వైపుకి కనిపించడం లేదంట. సూర్యుడు సౌత్ వైపుకి కనిపించకపోయేసరికి ఏమైందిట, అడ్డేస్తున్నాడట, సూర్యకిరణాలు రాకుండా అడ్డేస్తున్నప్పుడు ఈ అగస్త్య మహర్షి ఈ వింధ్య పర్వతాలతో చెప్పాట, ఆయన ఏంటంటే నార్త్ నుంచి సౌత్ వైపు వస్తున్నారనమాట. సౌత్ వైపు వస్తూ ఆయన ఏం చెప్పారట, వింధ్య పర్వతాలతోటి నేను ఇప్పుడు సౌత్ వైపు కంటే దక్షిణం వైపుకి వెళ్తున్నాను అనగానే ఆ వింధ్య పర్వతాలు, ఇప్పుడు చూడండి మహర్షులు వస్తే మనం వాళ్ళకి ఇలా వంగి దండం పెడతాం కదా, అలాగా వింధ్య పర్వతాలు కూడా ఇలా వంగి దండం పెట్టాయట. ఆయన నార్త్ నుంచి వస్తున్నారు కదా, సౌత్ వైపు వెళ్తున్నాను నేను అని ఆ వింధ్య పర్వతాలు ఇలా వంగి దండం పెట్టాయట. దండం పెడితే అగస్త్య మహర్షి అన్నట్ట, సరే మీరు అలాగే ఉండండి, నేను అటు సౌత్ సైడ్ వెళ్ళి నేను వచ్చేంత వరకు మీరు అలాగే ఉండండి అని ఇటు సౌత్ వైపు వచ్చేసారట ఆయన, దక్షిణం వైపు వచ్చేయడంతో ఇంకా పర్వతాలు అలాగే ఉండిపోయాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు ఈ దక్షిణం వైపు కూడా సూర్యుడు బాగా వస్తున్నాడు అనమాట. అలాగా ఆ కథ కూడా చెప్తారు అగస్త్య మహర్షికి సంబంధించి. అంటే ఇంత గొప్ప మహర్షి అనమాట. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలన్న కోరికగా ఉన్నది. ఆ మహర్షిని నేను ఎలాగైనా చూడాలి అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అగస్త్య మహర్షి వీళ్ళని చూసి ఎంతో సంతోషించి వాళ్ళని పిలుచుకొని ఆయన ఆశ్రమంలో ఉంచుకొని అప్పుడు ఏం చేస్తారు తెలుసా, రాముడికి ఒక గొప్ప ధనస్సునిస్తారు. ఆ ధనస్సు చాలా పవర్ఫుల్ అనమాట. ఆ ధనస్సు గోల్డెన్ ధనస్సు, బంగారంతో చేసి ఉంటుంది, వజ్రాలు రత్నాలు అన్నిటితో డెకరేట్ చేసి ఉంటుంది. ఆ గోల్డెన్ ధనస్సు, ఆ బంగారు ధనస్సుని ఇస్తారు. ఇచ్చి ఈ ధనస్సుని ఎవరు తయారు చేశారో తెలుసా, దేవతలకి శిల్పి ఉన్నారు విశ్వకర్మ అని. శిల్పి అంటే స్కల్ప్చర్ అనమాట, స్కల్ప్టర్. మనం ఆర్కిటెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి బిల్డింగ్స్ అవన్నీ ప్లాన్లు వేస్తారా ఆర్కిటెక్ట్స్, అలాగే దేవతలకు అన్ని ప్లాన్లు బిల్డింగ్లు అవన్నీ వేసి దేవతలకి శిల్పి అనమాట. ఆ విశ్వకర్మ తయారు చేసినటువంటిది ఈ ధనస్సు, చాలా గొప్ప ధనస్సు అని అది ఇస్తారు. అది ఇచ్చి ఇంకా ఏంటి ఇస్తారో తెలుసా, మరి ధనస్సుకి ఏంటి ఉండాలి, బాణాలు ఉండాలి కదా. 2 ఏంటి ఇస్తారు తెలుసా, ఆయన అక్షయ తూణీరాలు. అక్షయ తూణీరాలంటే ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా, ఏంటి బాణాలన్నీ ఒక దాంట్లో పెడతాం కదా, ఇలా వేసుకుంటారు కదా రాజుల వెనకాతలు తగిలించుకొని, దాంట్లో బాణాలన్నీ ఉంటాయా, అలాంటివి ఇస్తారు. అవి ఏంటంటే ఎన్ని బాణాలు వాటిలోంచి తీసినా కూడా అసలు కంప్లీటే అవ్వవు అనమాట. అవి
అలా వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ ఆ బాణాలన్నీ అయిపోవనమాట. అక్షయ తూణీరాలు అవి కూడా ఇస్తారు. అవి ఇంద్రుడిచ్చారనమాట ఆయనకి. అవి కూడా ఇస్తారు. కాబట్టి ఈ ధనస్సుని, ఈ అక్షయ తూణీరాలని ఇస్తారు రాముడికి. ఇచ్చి ఏం చెప్తారు ఒకప్పుడు, ఈ ధనస్సుతోటే మహావిష్ణువు రాక్షసులందరినీ చంపారు. అలాంటిదే ధనస్సు, నువ్వు తీసుకో అని రాముడికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా రాముడితో అంటారనమాట, సరే ఇంకా మీ వనవాసం 14 ఏళ్లలో 10 ఏళ్ళు అయిపోయాయి. అంటే 14 ఇయర్స్‌లో 10 ఇయర్స్ అయిపోయింది. ఇంకా కేవలం 4 ఇయర్సే ఉన్నాయి అని. అంటే రాముడు అంటాడు, అవును, ఈ 4 ఇయర్స్ మేము ఎక్కడుండాలి? ఎక్కడుంటే మాకు బావుంటుంది చెప్పండి అని అగస్త్య మహర్షిని అడుగుతారు. అప్పుడు కూడా అలాగే కదా, భరద్వాజ మహర్షిని అడిగితే ఆయన చిత్రకూటం మీద ఉండమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అత్రి మహర్షిని అడుగుతున్నారు ఎక్కడుంటే మాకు బావుంటుంది అని. ఎందుకంటే పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి అడుగుతారు. అడిగితే అత్రి మహర్షి ఏం చెప్తారు, ఇక్కడ ఇలా కొంచెం మీరు ఇంకా దూరం వెళ్తే పంచవటి అని ఉంటుంది. ఆ పంచవటి దగ్గర మీరు ఉండండి. అక్కడ చాలా బావుంటుంది అని చెప్తారు. సరే అని ఇంకా పంచవటికి వెళతారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడే స్టోరీ టర్న్ అవుతుంది. ఏం జరుగుతుందన్నది మీకు ముందటి కథల్లో, ఇంకా ముందు ముందు మనం చెప్పబోయే కథల్లో చెప్తాను. సరేనా? ఇప్పుడు మరి నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ నేనిప్పుడు చెప్తాను. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, రాముడిని గంగానది దాటించిన నిషధరాజు ఎవరు? ఆన్సర్ గుహుడు. అడవిలో ఏ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు? ఆన్సర్ భరద్వాజ మహర్షి. థర్డ్ క్వశ్చన్, రాముడు కుటీరం ఏ పర్వతంపై నిర్మించుకుంటాడు? ఆన్సర్ చిత్రకూట పర్వతం కదా. మరి ఇవాళ 3 క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్, భరతుడి తాతగారి రాజ్యం పేరేంటి? తాతగారు అంటే కైకేయి దేవి వాళ్ళ అమ్మ, నాన్నగారు ఉన్నారు కదా, భరతుడు వెళ్ళాడు కదా, ఆ రాజ్యం పేరు ఏంటి? సెకండ్ క్వశ్చన్, పట్టాభిషేకం చివరకు ఎవరికి జరుగుతుంది? భరతుడు వద్దంటాడు, రాముడు కూడా నాకు రాజ్యం వద్దు అంటాడు కదా, మరి చివరికి పట్టాభిషేకం ఎవరికి జరుగుతుంది? థర్డ్ క్వశ్చన్, భరతుడు ఏ ప్రదేశంలో రాముడు వచ్చేంత వరకు నేను అక్కడే ఉంటాను అని ఒక ప్లేస్లో ఉంటాడు, అది ఏ ప్లేస్? వీటికి ఆన్సర్స్ రేపటి కథలో చెప్తాను. ఉంటాను పిల్లలు, బాయ్.